సో ఎవరికైతే అట్లాంటి మిస్కన్సెప్షన్ ఒక రాంగ్గా అర్థం చేసుకొని ఉన్నారో దీనికి దానికి అసలు సంబంధం లేదు. ఇది మీ ఇండివిజువల్ చాయిస్ కదా. మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఇలా ఉండాలి అని అనుకున్నారు. కానీ చదివిన వాళ్ళందరూ అలా అవుతారంటే సొసైటీలో ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే చదివే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. అండ్ మన లైఫ్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ అందులోనే ఉంది అని ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ ఉంటారు. అది నిజం. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అసలు భగవద్గీత కృష్ణుడు చెప్పింది ఎవరికండి? అర్జునుడికి. అవును. అర్జునుడు సన్యాస కాదు. అర్జునుడు ఏమైనా రిటైర్ అయిన పెన్షనరా? కాదే. ఒక రాజకుమారుడు, కేవలం రాజకుమారుడు కాదండి, రాజమహల్లో కూర్చుని లీజర్గా అలా వినట్లేదు, కథా కాలక్షేపం చేయట్లేదు, యుద్ధం చేయబోతున్నాడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇంకో 5 నిమిషాల్లో యుద్ధం ఉందనక ఇప్పుడు భగవద్గీత వింటున్నాడు. అంటే అర్జునుడు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, పెద్ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు భగవద్గీత ఉన్నాడండి. అలాగే మన జీవితంలో కూడా మనకి ఎన్నెన్ని విద్యుక్త ధర్మాలు ఉన్నా, ఎన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ఉన్నా, ఎన్ని బాధ్యతలు నెత్తి మీద ఉన్నా కూడా భగవద్గీత మనకు మార్గాన్ని చూపిస్తుంది, మనలో పరివర్తన తీసుకొస్తుంది, మన మైండ్లో ఒక క్లారిటీని తీసుకొస్తుంది. కన్ఫ్యూజన్ టు క్లారిటీ. భగవద్గీత మొదటి అధ్యాయం చూస్తే పూర్తి కన్ఫ్యూజన్ అనమాట. అర్జున విషాద యోగం, యుద్ధం చెయ్యాలా వద్దా, చేయడం ధర్మమే, క్షత్రియ ధర్మం, కానీ చేస్తే మా బంధువులు చచ్చిపోతారు, వాళ్ళు లేకపోతే నేను ఎలా బతుకుతాను, మనసు పట్టలేదు మీరు అన్నట్టు. అవునా? అంటే కన్ఫ్యూజన్ అనమాట పూర్తిగా, చెయ్యాలా వద్దా, డెసిషన్ లేదు, ఇండిసిషన్. కానీ చివరి అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా అర్జునుడు? భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడంటే, నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. శ్లోకం చెప్పాలంటే మీకు, భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు ఏమన్నాడంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యః శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. అంటే కార్పణ్య దోష అపహత స్వభావ, నాకున్నటువంటి అనుభవాన్ని, తెలివితేటల్ని నేను ఇప్పుడు వాడలేకపోతున్నాను, పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. ధర్మ సమ్మూఢచేతాః, నా ధర్మం ఏమిటో తేల్చుకోలేనటువంటి సమ్మూఢం, ఒక ఇల్యూషన్లో ఉన్నాను నేను. శ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే, నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో నువ్వే చెప్పాలి కృష్ణ అని కృష్ణుడి యొక్క శరణు పొందాడు. కన్ఫ్యూజన్. అప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. చెప్పిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు తెలుసా? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. నష్టో మోహ అంటే నా మోహం పూర్తిగా తొలగిపోయింది, నా ఇల్యూజన్, నా కన్ఫ్యూజన్, నా బివిల్డర్మెంట్ అంతా పోయింది, ఫుల్ క్లారిటీ. స్థితోస్మి గత సందేహ, నాకు ఇప్పుడు ఏ సందేహాలు లేవు, నో డౌట్స్, ఫుల్ క్లారిటీ. నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చెయ్యాలి, మొత్తం క్లారిటీ ఉంది నాకు. అది భగవద్గీత మనల్ని కన్ఫ్యూజన్ అనే స్టేషన్ నుంచి క్లారిటీ అనే స్టేషన్కి తీసుకెళ్లే బస్సు అండి. అవునా? లేదంటే కన్ఫ్యూజన్ అనే తీరం నుంచి క్లారిటీ అనే తీరానికి చేర్చే పడవండి. లేదంటే కన్ఫ్యూజన్ అనే డెస్టినేషన్ నుంచి క్లారిటీ అనే డెస్టినేషన్ తీసుకెళ్ళే ఎయిర్ప్లేన్ అండి భగవద్గీత. మీరేం కావాలంటే పెట్టుకోండి. లేదు డెఫినెట్గా అండి. ఇంకొకటి, నేను ఫ్యూ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే, పోయినప్పుడు వినడం కాదు, పెట్టడం కాదు భగవద్గీత, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యూత్ తెలుసుకోవాలి ఫస్ట్ భగవద్గీత, మొత్తం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి లేనప్పుడు మీరు ఆ సారాంశం అర్థం చేసుకొని ఏం లాభం, యూత్గా ఉన్నప్పుడే తెలుసుకుంటే వచ్చే లైఫ్ అంతా కూడా ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది అని చెప్పేసి అన్నారు. కరెక్ట్, వెరీ వెల్ సెడ్. అసలు పర్ఫెక్ట్. ఎందుకంటే ప్రహ్లాదుడు ఏమంటాడంటే భాగవతంలో, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ అన్నాడు. కౌమారం అంటే 5 ఏళ్ల వయసు, పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వయసు వరకు అది కౌమార దశ అంటారు, బాల్య దశ అంటారు. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో, ప్రాజ్ఞ అంటే తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక మార్గాన్ని కౌమార దశ నుంచే ప్రారంభిస్తారు. అంటే ఏంటి ప్రభుజీ? అంటే యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు అన్నమాట వర్డ్ మీనింగ్ యంగ్ ఏజ్. కౌమార అంటే బాల్య దశ, మొదటి 5 ఏళ్ళు. కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ అంటే కౌమారం నుంచి, బాల్యం నుంచే, చైల్డ్హుడ్ నుంచి మనం ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించాలి, అది దాని అర్థం. మీరు చెప్పిన మాట నేను సంస్కృతిలో చెప్పాను. ఆ వర్డ్ మీనింగ్ అర్థం. ప్రభుజీ, ఇందాక మీరు చెప్తున్నాం, నాకు చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతని అర్జునుడికి చెప్పారు, ఓకే బాగుంది.
ఎందుకని చెప్పేసి కౌరవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో చేంజ్ తీసుకురావడానికి ట్రై చేయలేదు? వాళ్ళు అర్హులు కాదనా? చెప్పినా కూడా చేశారమ్మా. అర్థం చేసుకోలేరనా? ఖచ్చితంగా చేశారు. ఆ! అసలు ప్రయత్నం జరిగిందైతే. యుద్ధం జరగక ముందే హ్మ్. యుద్ధాన్ని ఆపాలని కృష్ణుడు ఎంత ప్రయత్నం చేశాడు. హ్మ్. చెప్పుకున్నాం ఆ మాట మనం కాసేపటి క్రితం. అవును. రాయబారం రాయబారం చేస్తారని. చేశాడు అవును. కృష్ణుడు రాయబారం. హ్మ్. రాయబారానికి వెళ్తే ఎంతో నమ్రతతో కృష్ణుడు దుర్యోధనుడితో చెప్పాడు, చక్కగా మీరు 105 మంది బ్రదర్స్ హ్మ్. పాలించండి హస్తినాపురాన్ని. హ్మ్. మీరు 100 మంది ఉన్నారు, ఇంకో 5 మంది జాయిన్ అవుతారు, పాండు మహారాజు కొడుకులు. హ్మ్. కాబట్టి 105 చక్కగా పాలించుకోండి. హ్మ్. లేదు మేము కలిసి ఉండం విడిపోతాం అంటారా, సరే సగం మీరు తీసుకోండి, సగం వాళ్ళకి ఇవ్వండి. హ్మ్. సగం ధృతరాష్ట్రుడి కొడుకులకి, సగం పాండు మహారాజు కొడుకులకి, 50-50 అలా చేసుకోండి అన్నాడు. నో అన్నాడు. సరే 50-50 కాదు, రాజ్యం అంతా మీరే ఉంచుకోండి. కానీ వాళ్ళు క్షత్రియులు కాబట్టి, పరిపాలన వారి ధర్మం కాబట్టి వారికి 5 ఊళ్ళు ఇవ్వండి చాలు. 5 ఊళ్ళు ఇస్తే వాళ్ళు ఏలుకుంటారు. హ్మ్. అంటే కుదరదన్నాడు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ కదా దుర్యోధనుడికి. హ్మ్. 5 ఊళ్ళు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు యుద్ధానికి ఇంకో ఊరి మీదకి వెళ్తారు, ఆ ఊరిని ఆక్రమించుకుంటారు, అలాగా మొత్తం మొత్తం తీసేసుకుంటారు అని తీసేసుకుంటారు. insecurity. ప్లస్ వీళ్ళు చాలా టాలెంటెడ్. దుర్యోధనుడికి తెలుసు, ఆ. మన యుధిష్ఠిరుడికి, అర్జునుడికి, భీముడికి ఉన్న టాలెంట్ దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి లేదు. హ్మ్. అంటే గదాయుద్ధం కాస్త వచ్చు, కానీ వీళ్ళకున్నంత ధర్మ పరిజ్ఞానం ప్లస్ ఎదుటి కింగ్స్తో మంచి ఫ్రెండ్షిప్ చేసుకునేటటువంటి అది ఈ దుర్యోధనుడికి లేదు. కోపిష్టి, గర్విష్టి, అహంకారి. హ్మ్. సో ఏం చేస్తారు చెప్పండి. నేను నో అన్నాడు దానికి. అసలు సూది మనం ఊపినంత నేల కూడా ఏమనన్నాడు. హ్మ్. అంటే కృష్ణుడు దుర్యోధనుడిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, హ్మ్. కానీ ఏం చేస్తాం, స్వీకరించట్లేదు. హ్మ్. అసలు కృష్ణుడిని బంధించడానికి, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాడండి దుర్యోధనుడు. రాయబారిగా వచ్చినటువంటి ఆ దూత కృష్ణుడికి, పాండవ దూత కృష్ణుడిని దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు బంధించొద్దని, అయినా కూడా ఒప్పుకోలేదు, బంధించాడు. హ్మ్. కానీ కృష్ణుడు ఎవరు బంధిస్తారు చెప్పండి. కృష్ణుడు విశ్వరూపం చూపించాడు, వెళ్ళిపోయాడు. అవునా? అంటే కృష్ణుడు ప్రయత్నం అయితే చేశాడు, కానీ పరివర్తన రాలేదు. అంటే పరివర్తన, ఇప్పుడు కృష్ణుడు కానీ భగవంతుడు ఏ రూపమైనా కూడా, కృష్ణుడైనా రాముడైనా పరివర్తన బలవంతాన్ని తీసుకురారండి. హ్మ్. బలవంతంగా తీసుకొస్తే అది పరివర్తన అవ్వదు, ఫోర్స్ అవుద్ది. అవునవును. ఇప్పుడు రావణాసురుడికి శ్రీరామచంద్రుడు ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి. ఆంజనేయుని పంపించాడు, అంగదుడిని పంపించాడు. ఇక రావణాసురుడు స్వయంగా యుద్ధభూమికి వచ్చినప్పుడు కూడా చివరిగా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఓ రావణ, సీతని నాకు గౌరవంగా అప్పగించి సంధి చేసుకో, నీ ప్రాణాలు కాపాడుకో, నీ యొక్క రాక్షస సామ్రాజ్యాన్ని కాపాడుకో అంటే రావణాసురుడు ఒప్పుకోలేదు. అహంకారి, యుద్ధం చేస్తానన్నాడు, తెచ్చాడు. అవునా? అంటే మనకి ఏదైనా ఒక కార్యం చేయాలనిపిస్తే అది మన నిర్ణయం, మన చాయిస్, మన డెసిషన్. దాంట్లో కృష్ణుడు ఇంటర్ఫీర్ అవ్వడండి. అంటే ఏది మంచో ఏది చెడో మనకు చెప్తాడు, కానీ అది మనం చెడునే స్వీకరిస్తామంటే, ఇది చెడు నాయన అని చెప్తాడు, ఒకసారి 10 సార్లు చెప్తాడు, కానీ మనం చెడునే స్వీకరిస్తామంటే మనం ఫోర్స్ఫుల్గా మంచిని స్వీకరించే విధంగా చేయడండి ఆయన. ఓకే. ఎందుకు చేయడు అంటే, అలా చేస్తే మనం మెషిన్స్ అవుతామండి, వ్యక్తులం కాము, మనుషులం కాము. అంతే కదా. అవును. మనం మెషిన్ కాదు కదా. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, లేకపోతే కెమెరా ఉంది, వీరేం చెప్తే చేయాల్సిందే, అది దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్లో. కానీ వ్యక్తి అంటే మీకు ఒక చాయిస్ ఉంది. ఇక్కడ ఇడ్లీ దోశ పెడితే మీకు ఇడ్లీ ఇష్టమైతే ఇడ్లీ తింటారు, దోశ ఇష్టమైతే దోశ తింటారు. మీకు ఒక చాయిస్ ఉంది. భగవంతుడు మీకు ఒక ఇండిపెండెన్స్ ఇచ్చాడు, ఆ ఇండిపెండెన్స్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాడు. కానీ ఆ ఇండిపెండెన్స్ని, ఆ కాస్త స్వేచ్ఛని, స్వాతంత్రతని మీరు ఉపయోగించుకుని మంచిని స్వీకరించారనుకోండి, మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. కానీ చెడుని స్వీకరించారనుకోండి, చెడు జరుగుతుంది. సింపుల్. అది భగవంతుడి యొక్క తప్పు కాదు. సో భగవంతుడు భగవద్గీతని కేవలం అర్జునుడికే చెప్పాడు, పాండవులకే చెప్పాడు, ఆయన యొక్క ఆధ్యాత్మిక బోధనలన్నీ కొంతమంది భక్తులకే ఇస్తాడు, ఆయనకు పక్షపాతం ఎక్కువ, ఆయనకు పార్షియాలిటీ ఎక్కువ అని కాదండి. భగవంతుడు అందరికీ సమానమే. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్నాడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో. కృష్ణుడు ఏమన్నాడంటే, సమోహం సర్వభూతేషు, అందరికీ నేను సమానంగా నా ప్రేమను పంచుతాను, అందరూ నాకు ఈక్వలే, ఎందుకంటే నాకు ఆయన బిడ్డలే కదా. ఏం చెప్పాడు అక్కడ భగవద్గీతలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరూ జీవులు నా యొక్క అంశలే. నా అంశలే అయినటువంటి ఈ జీవులందరికీ
నేను సమానంగా ప్రేమను పంచుతాను. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తు, ఎవరిని ద్వేషించను. నా ప్రియ, ఎవరు నాకు స్పెషల్గా డియర్ అని అనుకోను. కానీ ఏ భజింతితు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం, ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో వారి పట్ల కాస్త ఎక్కువ మొగ్గు చూపుతాను. ఒక పక్క నేను ఇంపార్షియల్ అంటున్నాడు, కానీ ఇక్కడ పార్షియాలిటీ చూపిస్తానంటున్నాను. దాని అర్థం ఏమిటి తెలుసా? చిన్న మాట అండి. ఇప్పుడు స్కూల్లో టీచర్ పాఠం చెప్తుంది అనుకోండి, 50 మంది పిల్లలు ఉన్నారు, అందరికీ సమానంగా పాఠం చెప్తుంది కదా టీచర్. ఎవరి చెవులు మూసేయట్లేదు కదా, అందరికీ సమానంగా పాఠం చెప్తుంది. కానీ కొంతమంది పిల్లలు శ్రద్ధగా వింటారు, నోట్ చేసుకుంటారు, రాసుకుంటారు. ఇంకొంతమంది పిల్లలు అల్లరి చేస్తారు, స్మార్ట్ ఫోన్ చూసుకుంటారు, కిటికీలను చూస్తారు, తన్నుకుంటారు, కొట్టుకుంటారు, మాట్లాడతారు. ఇప్పుడు అది వారి తప్పు. అంటే టీచర్ మధ్య మధ్యలో గుర్తు చేస్తూనే ఉంది, అల్లరి చేయకండి, వినండి, శ్రద్ధగా వినండి, నోట్స్ బాగా రాసుకోండి అని చెప్తూనే ఉంటుంది. అయినా కూడా పిల్లలు కొంతమంది అల్లరి చేశారనుకోండి, శ్రద్ధ చూపించలేదనుకోండి, టీచర్ బాధ్యత కాదు కదా. టీచర్ అందరికీ సమానంగా పాఠం చెప్తుంది. సరే, క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక పిల్లాడో ఒక విద్యార్థి వచ్చి టీచర్ని ఒక డౌట్ అడిగాడు అనుకోండి, ఎక్స్ట్రా డౌట్. టీచర్ టైం ఇస్తుందా లేదా? హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అది పార్షియాలిటీయా? అదేమిటి క్లాస్ తర్వాత కూడా వాడికి పాఠం చెప్తున్నా మాకు చెప్పట్లేదంటే, నువ్వు క్లాస్లో చెప్పిన పాఠాలు వినట్లేదు, క్లాస్ బయట వింటావు నువ్వు. నా దగ్గరకు వచ్చాడు, నువ్వు నా దగ్గరికి రాలేదు కదా. అలాగే భక్తిలో కూడా భగవంతుడు అందరికీ సమానంగా ప్రేమను పంచుతాడు. కానీ కొంతమంది ఆ ప్రేమను స్వీకరిస్తారు, కొంతమంది ఆయన్ని భక్తితో చేరుకుంటారు, కొంతమంది ఆయన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు దానికి వచ్చేటటువంటి రియాక్షన్ అనుభవించాల్సిందే కదా. అందుకే భగవంతుడు యొక్క పార్షియాలిటీ కాదండి, ఆయన జ్ఞానాన్ని అందరికీ సమానంగా అందిస్తాడు. కానీ దాన్ని స్వీకరించి దాన్ని మన జీవితంలో అవలంబించుకోవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. మనల్ని ఫోర్స్ఫుల్గా ఇవ్వడండి, ఫోర్స్ఫుల్గా జ్ఞానాన్ని ఇవ్వడు. మీరు వాలంటరీగా యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు. ఏది రైట్ ఏది రాంగ్ అని గైడెన్స్ ఉంటుంది. ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తున్నామంటే గుర్తు చేసి ఇది తప్పు నానా అని కూడా చెప్తారు. బట్ స్టిల్ వెళ్తున్నామంటే అది ఇంకా ఇది మీ ఇండివిజువల్ చాయిస్, మీ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పేసి వదిలేస్తారు అంతే. అది ఇంకా మన కర్మ అంతే, ఇంకా మనమే చూస్ చేసుకుందాం అంతే. అండ్ మీరు మంచి మాట ఒకటి ఏం చెప్పారంటే, కొంతమంది అంటారు శివాజ్ఞ లేనిది చీమైనా కదలదు కదా అని ఇప్పుడు తప్పు చేస్తున్నారంట శివుడాజ్ఞే కదా అంటారు. కానీ ఇక్కడ మీరు చెప్పిన ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, భగవంతుడు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తాడు, కానీ నువ్వు రైటే చేయని చెప్పి ఫోర్స్ చేస్తే మనకి మెషిన్స్కి తేడా ఉండదు. అంతే. వెరీ గుడ్ లైన్ కదా అసలు అది. అంతే. ఇంకొక మాట, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీరు చెప్పినటువంటి పాయింట్కే కనెక్టెడ్ ఎగ్జాంపుల్. సూర్యుడు ఉదయిస్తున్నాడండి పొద్దున తూర్పు దిక్కున. మీరు సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు, సూర్యుడిని దర్శనం చేసుకుంటున్నారు. అప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? చక్కటి వెలుతురు కనిపిస్తుంది, ఒక ఆరెంజ్ కలర్లో బ్రైట్గా ఉన్నటువంటి ఒక వెలుతురు కనిపిస్తుంది, అవునా? కానీ సూర్యుడిని చూడకుండా మీరు ముఖం తిప్పేశారు, వెన్ను చూపించారు సూర్యుడికి. మీ ఎదురుగా ఏం కనిపిస్తుందండి? నీడ, పెద్ద నీడ, లాంగ్ నీడ, డార్క్ షాడో కనిపిస్తుంది. సూర్యుడి వైపు తిరిగితే వెలుతురు కనిపిస్తుంది, లైట్. సూర్యుడికి వెన్ను చూపించి సూర్యుడి నుంచి ముఖం తిప్పేసామనుకోండి, నల్లటి నీడ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నీడకు కారణం ఎవరండి? మన డెసిషన్, అటు తిరగడం. నీడ మీరు చూడడం అనేది మీ డెసిషన్, కానీ అసలు నీడకు కారణం ఎవరు? చెప్పండి మీరే. మీరు అక్కడ నిలబడ్డారు, మీ వెనకాల సూర్యుడు లేకుండా ఎదురుగా నీడ ఉంటుందా? లేదు, ఉండదు కదా. వెనకాల సూర్యుడు లేడు అనుకోండి, ఎదురుగా నీడ ఉండదు కదా. ఉండదు. కాబట్టి నీడకి కారణం కూడా సూర్యుడే. మీరు సూర్యుడిని చూస్తే ఆ వెలుతురికి కారణం సూర్యుడు, నీడని చూస్తే నీడకి కారణం కూడా సూర్యుడే. మీ వెనక సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ ఎదురుగా నీడ ఉంది. అలాగే ఈ ప్రపంచంలో మంచికి కారణం కృష్ణుడు, చెడుకి కారణం కూడా కృష్ణుడే. కానీ అది ఆ మంచైనా చెడైనా మన జీవితంలో జరగాలి అంటే అది మీ చాయిస్. అంతే. మంచైనా చెడైనా భగవంతుడే సృష్టించాడు, కానీ ఆ సృష్టిలో చెడు జరుగుతుంది అంటే అది భగవంతుడి వల్ల జరగట్లేదు, భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం వల్ల జరుగుతుంది. భగవంతుడి వల్ల జరగడం వేరు, భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం వల్ల జరగడం వేరు. అంతే. పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం. ఫెయిల్ ఎందుకు అవుతారు అంటే పరీక్ష సరిగ్గా రాయలేదు కాబట్టి, పరీక్షని నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఫెయిల్ అయ్యారు అనమాట. ఆ ఫెయిల్యూర్ ఉంది, ఫెయిల్యూరు యూనివర్సిటీ ఇచ్చింది,
పాస్ అయిన సర్టిఫికెట్ యూనివర్సిటీ ఇచ్చింది. ఉమ్. ఇప్పుడు ఫెయిల్ అయిన సర్టిఫికెట్ యూనివర్సిటీ ఇచ్చింది కదా అని చెప్పి యూనివర్సిటీ తప్ప అదే. అంతే అంతే. ఉమ్. అలాగే మనం జీవితాల కష్టాలు కలుగుతున్నాయి అంటే, ఉమ్. తప్పులు చేస్తున్నారు జనాలు అంటే, దానికి భగవంతుడి కారణం కాదు. ఉమ్. ఒక రకంగా చూస్తే అంత ఆయన వల్ల జరుగుతుంది. మీరు అన్నట్టు ఏమైనా కొట్టదన్నారు కదా, ఉమ్. అంత ఆయన వల్ల జరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఉమ్. కానీ ఆయన ఆధ్వర్యంలో జరిగే చెడుకి కారణం ఆయన కాదు. అర్థమైంది. నీడ ఆయన నుంచే వస్తుంది, సూర్యుడి నుంచే వస్తుంది. ఉమ్. కానీ ఆ నీడ మీరు చూడడానికి కారణం సూర్యుడు కాదు, అదే నీడకి కారణం సూర్యుడే. చిన్న లాజిక్ అంతే అది అంతే. ఇంకా